సంబరమాయి బెత్లెహేములో సందడియాయి పశుల పాకలు. సంబరమాయి బెత్లెహేములో సందడియాయి పశుల పాకలు. నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను. లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను. సంబరమాయి బెత్లెహేములో సందడియాయి పశుల పాకలు. 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 యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు తారా చూపిన దారిలో యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు యూదుల రాజును చూడాలని భక్తితో యేసుని మొక్కాలని. యూదుల రాజును చూడాలని భక్తితో యేసుని మొక్కాలని త్వరపడి యేసుని చేరాలని వేగమే వెళ్ళారు. యేసుని చూచారు, కానుకలిచ్చారు, యేసుని పూజించారు. వేగమే వెళ్ళారు, యేసుని చూచారు, కానుకలిచ్చారు, యేసుని పూజించారు. సంబరమాయి బెత్లెహేములో సందడియాయ పశుల పాకలు. సంబరమాయి బెత్లెహేములో సందడియాయ పశుల పాకలు. నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను. లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను. సంబరమాయి బెత్లెహేములో సందడియాయి పశుల పాకలు. సంబరమాయి బెత్లెహేములో సందడియాయి పశుల పాకలు. సమయంలోకి మనం వచ్చాం పిల్లరా. మంచిది, చాలా సంతోషం. ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఒకసారి రెండు చేతులు పైకి చాపి స్తోత్రం చెప్దాం దేవునికి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రెండవ రాత్రి సభలో మనమందరం మన తండ్రి మన రక్షకుడైన ప్రభు కృపాస దగ్గర చేరే కృపను దేవుడు మనకిచ్చాడు. ఏ యోగ్యత లేని మనలను దేవుడు నిరంతరం కాపాడుతూ సంరక్షిస్తూ తండ్రిగా ఎత్తుకుంటున్నాడు. నిజంగా ఆ ప్రేమకే మనం ఏమి ఇవ్వగలం? ఈ రెండవ రాత్రి మరొకసారి దేవుడు తన ప్రేమ కలిగిన మాటల చేత మనల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన మధ్యకు దైవజనులు గుంటూరు పట్టణంలో ఘనమైన సేవ చేస్తున్నటువంటి దైవజనులు గుంటూరు యూపీఎఫ్ పాస్టర్స్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో
M&Mగా మిషనరీస్ అండ్ మినిస్ట్రీస్ ఘనమైనటువంటి గౌరవనీయమైనటువంటిగా దైవజనుగా ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ సమర్పణరావు గారు వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారు నేను ప్రేమతో ఆహ్వానించినప్పుడు చాలా సంతోషంగా వారు మన మధ్యకి రావడానికి ఇష్టపడ్డారు. నన్ను బాగా ప్రేమిస్తూ ఉంటారు వారి ప్రేమను బట్టి కూడా నేను చాలా సంతోషపడి వారు మన మధ్య ఉండాలని కోరుకున్నాను. కనుక వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. చాలా రోషం కలిగిన దైవజనులు, ఆత్మ కలిగినటువంటి దైవజనులు, భారం కలిగినటువంటి దైవజనులు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో సంఘాలు కట్టారు వారు. ఎందరో దైవజనులకు నాయకునిగా ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడైనటువంటి దైవజనులు వారు మన మధ్య ఉంటూ చాలా సంతోషం. ఈ సమయాన్ని వారికి ఇస్తామని ఇచ్చే ముందు దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. రండి అయ్యా. మీ పేరు ప్రకాష్ గారు. వీరు చల్లగొండలో మన దైవజనులు లాదర్ పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ మన పరిచయమైనటువంటి దైవజనులు. అయితే తర్వాత సమర్పణరావు గారి పరిచయంలో ప్రత్యక్షమయ్యారు. నేను ఒకరోజు వెళ్తే అయ్యా ఇక్కడ దైవజనులతో పాటు సేవలో సాగిపోతున్నానని చెప్పారు. చాలా సంతోషం వారు మన మధ్య ఉంటాం. వారు మాకు తండ్రి సమానులుగా చక్కగా మన పరిచర్య అంటే కూడా ప్రేమించి ప్రార్థించే దైవజనులు. వారు ప్రార్థన చేస్తారు. తర్వాత సమర్పణరావు గారు దేవుని మాటలు బోధిస్తారు. అయినా అయా ఈ దిన కాలము నా తండ్రి, ఈ యొక్క స్వార్థ కూడిక 2వ దినము నీ సన్నిధిలో చేరుటకు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి కూడా వందనాలు, స్తోత్రములనైనా. ఇంతవరకు నాయన పాటల ద్వారా మహిమ పొందని నమ్ముచున్నాం తండ్రి. ఆ రీతిగా మొదటి వర్తమానముగా నీ దేవదాసుని నిలబెట్టుకొని అయ్యా నోటికి బోరగుండి మాట్లాడించావు, అందుబట్టి వందనాలు, స్తోత్రములు. ఆ రీతిగా నాయన సేవకులు నిలబడుతుండగా ఈ ప్రాంత ప్రజలకు ఏ మాటలు అవసరమో అయ్యా నోటికి బోరగుండి మీరు మాట్లాడించండి. ఈ ప్రాంత ప్రజలంతా కూడా నాయన మారు మనసు రక్షణ నీ బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయమని మాట్లాడి దాసునికి నోటికి బోరగుండి మీరే మాట్లాడించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవజనులు అభిషిక్తులు అరుణ్ కుమార్ అన్న గారికి, పాస్టర్ గారికి, ఫ్యామిలీకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వేదికను అలంకరించిన షకేము మినిస్ట్రీ సేవకులకు, ఆ రీతిగా చేరి వచ్చినటువంటి విశ్వాస సమూహము, ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి టీము అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను సేవకుడిని, కానీ నాకు మోడల్ ఎవరంటే అరుణ్ కుమార్ అన్న. కొంత దేవుని సన్నిధానంలో విధేయత ఇంకా నలగొట్టుకొని, మనిషిని స్వభావాల్ని నలగొట్టుకొని ప్రేమను చూపించడం, ఎంత చిన్నవారినైనా తనతో సమానంగా ప్రేమించే మాదిరి జీవితాన్ని దైవజనుల దగ్గర నేను నేర్చుకున్నా. ఒక 4-5 సంవత్సరాల క్రితం తన ఎదురు కూర్చొని తన వాక్యం వినడానికి ఇష్టపడ్డా. నేను మొదటి ప్రసంగంలోనే ఆ రోజు 4-5 సంవత్సరాల క్రితం అయ్యగారు చేసినటువంటి మొదటి ప్రసంగం హృదయంలో ఆసక్తిని పెంచింది, అగ్నికణములను రగిలించింది. మాకు గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్లో ఒక గొప్ప దైవజనునిగా గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న సామాన్యమైనటువంటి ఇంకా చిన్న సేవకులు మాలాంటి వాళ్ళను కూడా తనతో సమానంగా ప్రేమించే మనస్తత్వం తనలో చూశాను. అప్పటి నుండి ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అయ్యగారిని ఫాలో అవుతూ నేను చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. గుంటూరు పట్టణంలో చిన్న సేవకుని నేనంతే.
ఒక స్కూల్లో ఒక చిన్నపిల్లోడు మాస్టర్ గారు పలికించిన ఒక పదం రావట్లా వాడికి. 3 రోజులు కష్టపడ్డాడు మాస్టర్ గారు ఆ పదం పలికించడానికి. వాడికి రావట్లా. 3 రోజుల తర్వాత ఆ మాస్టర్ గారు మీ నాన్న పిలుచుకొని రాపోరా అన్నాడు. వాళ్ళ నాన్నగారు వచ్చారు. మాస్టర్ గారు, ఏంటి 3 రోజుల నుంచి మా వాడు ఏడుస్తున్నాడండి ఇంటి దగ్గర అంటే, నాకు తలనొప్పి వచ్చిందయ్యా మీ అబ్బాయిని బట్టి. అడుగు 3 రోజుల నుంచి ఒక పదం పలికిస్తుంటే రావటం లేదు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నాడు మాస్టర్ గారు. ఏంటండి అది అంటే, ఎలక్ట్రిసిటీ అనే పదం రావట్లేదు వాడికి అన్నాడు. అదేంటి అంటే, చెప్పరా అంటే, ఎలక్ట్రిసిటీ అనేదాన్ని వాళ్ళు ఎలక్ట్రిసిటీ అన్నాడు. ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, ఎలక్ట్రిసిటీ అనమంటే. ఇప్పుడు అంటున్నాడు తండ్రి, మాస్టర్ గారు నువ్వు 3 రోజులు కాదు 30 రోజులు వాడితో పలికించినా ఆ పదం పలికే కెపాసిటీ లేదండి వాడి కాడ అన్నాడు. అంటే కెపాసిటీ అనేది తండ్రి కూడా అంత కెపాసిటీ లేదండి వాడికి అన్నాడు. మాస్టర్ గారికి బెత్తరపడారే, పిల్లోడు ఏమో ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిసిటీ అన్నాడు, తండ్రి వచ్చాం వాడికి అంత కెపాసిటీ లేదండి అంటున్నాడు. ఏంటి అసలు వీళ్ళ దగ్గర అని అనుకునే లోపల అమ్మగారు, ఏంటి ఇంతవరకు రాలా, స్కూల్ దగ్గరికి పోయాడు అని అమ్మగారు వచ్చింది స్కూల్ దగ్గరికి. ఆమె వచ్చేసరికి మాస్టర్ గారు వీళ్ళిద్దరితో తిప్పలు పడతా ఉన్నాడు. ఆమె వచ్చి నిలబడి మాస్టర్ గారు అంటుంది. అంటే ఆ సమయంలో ఆ మాస్టర్ గారు అంటున్నాడు, పిల్లోడికి నత్తే నీకు నత్తే ఎలాగయ్యా, వాడికి నాకు చెప్పాలి కదా మరి వాడికి నత్తి ఉందని. అంటే ఇప్పుడు తల్లి అంటుంది, మాస్టర్ గారు నీకు దండం పెడతానయ్యా, మా అబ్బాయికి నత్తి ఉందని మా ఆయనకి నత్తి ఉందని నువ్వు పబ్లిసిటీ చేయబాకయ్యా అంటుంది. అంటే పబ్లిసిటీ అనేదాన్ని పబ్లిసిటీ చేయబాకయ్యా అంటుంది. అంటే ఇప్పుడు ఎవరెవరికి నత్తి? ఇప్పుడు నేను ప్రసంగం చేసినాక రేపు పొద్దున మీరు ఆ పాప దగ్గరకో బాబు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా మీరు చెప్పినా బాగుండేదమ్మా, ఎవరో పాస్టర్ గారన్నా ఇన్ని తెచ్చాడానికి అంత కెపాసిటీ లేదు అన్నాననుకో, నా కెపాసిటీ లేదు కానీ మీరు పబ్లిసిటీ చేయబాకండి. దేవుడిచ్చినటువంటి భారముతో పరిచర్య చేస్తున్నాం. ఈ దినాల్లో మనము గడిచిన రాత్రి మీరు విన్నటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమయాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైతే అవ్వవచ్చు, కానీ మనం ఈ లోకం విడిచిపెట్టడం మాత్రం ఖాయం. అది ఏ రోజు జరుగుతుందో, ఏ దినమున సంభవిస్తుందో మనకు తెలియదు. దేనికైనా గ్యారంటీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం పోవడానికి మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. ఇలాంటి ఈ పరిస్థితులలో వాక్యం ద్వారా మన జీవితాల్ని ప్రభువుకు అప్పగించుకోవడం, రక్షింపబడినటువంటి వారముగా ఉన్న రక్షణానుభవాన్ని ఇంకా లోతైనటువంటి స్థితిలోనికి నడిపించడం, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో మనం ఎదగటం చాలా శ్రేష్టమైంది. ఒక వాక్యాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటిగా నేను చదువుతున్నాను, అందరూ మీరు అనుసరించండి. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామముగాక, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ఎప్పటి వరకు నేను వినలేదు అనేటువంటి వారు ఎవరు ఉండరు ఇక్కడ. ఈ వాక్యము నేను చెప్పలేదు అనేటువంటి సేవకులు కూడా ఎవరు ఉండరు. ఏ సేవకుడు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోనైనా, ఎప్పుడైనా సరే ఈ 66 పుస్తకాల్లో నుండి తప్ప వేరే ఏమీ చెప్పలేము. ఎన్నో పర్యాలు మీరు విన్నారు, అయినా పర్వాలేదు. ఈరోజు మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు దినములయందు నేను దేశములో క్షేమము కలుగ చేయుచున్నాను అన్నాడు. క్షేమము కాదు. క్షేమము అంటే సుఖముగా బ్రతకడం, సంతోషముగా ఉండడం, అది కాదు. క్షేమము అంటే కరువు కాటకాలు, తెగులు, ఎలాంటి పరిస్థితులు, బాధలు నేను ఎందుకున్నాను, ఎందుకు బ్రతికాను అని అనుకునే స్థితి రాబోవు దినములయందు అన్నాడు. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? ఎవరు చెబుతున్నారు అంటే దేవుడైన యెహోవా ఒక ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఆ ప్రవక్త యవనస్తుడు, యవన కాలములో ప్రవశిస్తున్నటువంటి యవనస్తుడు. ఆయన పేరు ఆమోస్. ఆమోస్ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడించాడు. ఆ దినాన ఆయన పుట్టుపూర్వత్వాలు, ఆయన నివాసం చేసినటువంటి ప్రాంతాలు, ఆయన ఆ హిస్టరీ కాదు మనకు కావాల్సింది. దేవుడు ఆమోస్ అనేటువంటి ప్రవక్త ద్వారా ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడించినటువంటి మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు కాదు ఇవి. క్షేమమును కలిగించే మాటలు కాదు, సంతోషముగా ఉండే మాటలు కాదు, ఏదో ఊరుగా నవ్వుకొని వెళ్ళేటువంటి మాటలు కాదు. ఆ దినాల్లో కూడా, ఈ దినాల్లో కూడా అదే మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రజలకు కావలసినటువంటి వాక్యాలు, కఠినమైనటువంటి వాక్యాలు ఎవరు వింటలా. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ఏమిటంటే, నీవు దీవించబడదువు గాక, నీవు ఆశీర్వదించబడదువు గాక, నీ కుటుంబం విస్తరించును గాక, నీకు వచ్చేటువంటి ₹1,00,000 చేత 2 లక్షలు అవును గాక అంటే పాస్టర్ గారు భలే చెప్పాడండి, మమ్మల్ని దీవించాడండి అనుకుంటున్నారు. ఎప్పుడు నీకు దీవెనలు ఆశీర్వాదాలు అయితే సరైనటువంటి మార్పు నీ జీవితాల్లో ఎప్పుడు వస్తుంది? పరిపూర్ణులుగా మార్చబడడం ఎప్పుడు? ఒక మనిషికి పరివర్తన కలిగేది ఎప్పుడు అంటే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడే పశ్చాత్తాపడతారు, ప్రభు వైపు చూస్తారు. అంతకుమించి ఎవరు కూడా సుఖాల్లో విలీనమై ఉన్నప్పుడు, సంతోషాల్లో విలీనమై ఉన్నప్పుడు ఎవరికి దేవుడు గుర్తురాడు. వస్తుందా చెప్పండి? డ్వాక్రా వచ్చింది, ఒక ₹1,00,000 పైన వచ్చినాయి డ్వాక్రా, అప్పుడు గుర్తొస్తారా? దేవుడు గుర్తొస్తాడా? అంత అయిపోయినాక వచ్చి అన్నాయి, నేను ఆ మనిషికి చెబుతూనే ఉన్నాను అన్నాయి, డ్వాక్రా వచ్చింది, దశంభాగం తీయమంటే తీయలేదన్నాయి, అందుకే ఇప్పుడు మాకు ఇంత కష్టాలు అన్నాయి అంట. ఆయన దిగిపోతే నువ్వేం చేశావు? వచ్చినట్టు వాటికి వీటికి పంచావుగా. సంతోషాల్లో ఉన్నప్పుడు, ధనము సమృద్ధిగా ఉన్నప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు గుర్తురాడు మానవునికి. ఇదిగో ఇప్పుడు దేవుడు ప్రకటించమని చెప్పినటువంటి ప్రవక్త గారి కాలంలో ప్రజలు సుఖ సంతోషాల్లో ఉన్నారు, సుఖ సంతోషాల్లో విలీనమై ఉన్నారు. దేవుడు జ్ఞాపకం రావటం లేదు వారికి. ఏ మనుష్యుడైనా సరే అలాగనే ఉన్నారు. యవన కాలంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు, సంతోషకరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే వారి కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానములకు పరిగెడుతున్నారు. ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా యథార్థవంతులుగా, ధైర్యవంతులుగా మనము దేవుని పిల్లలముగా, పరిపూర్ణముగా, ఆయనకి ఇష్టముగా బ్రతకాలి, ఎప్పుడో ఒకప్పుడు కాదు. ఆమోసు అనేటువంటి యవనస్తుడు
ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త కుటుంబంలో పుట్టలేదు. అతని యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటే ఒక్క విషయం చెప్తాను. అతడు అరణ్యములో పశువులను మేపుకునేవాడు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఎలాంటి పశువుల కాపరి. అంత ఉన్నతమైనటువంటి చదువు లేదు, ఉన్నతమైనటువంటి విద్య లేనివాడు, ఆ పల్లెటూరులో పుట్టి పెరిగినవాడు, పశువులు మేపుకునేటువంటి వాడు, పశువుల కాపరిగా ఉంటూ ఆ అడవిలో తాను తిరుగుతున్నటువంటి ఆ సందర్భాల్లో అతను మేడి పండ్లు ఏరుకునేవాడు. ఆ రోజుల్లో మేడి పండ్లు వైద్యానికి అమ్మేవాళ్ళు, వైద్యానికి కొనేవాళ్ళు, వాడేవారు. ఈ మధ్య కాలంలో ఎవరో చెప్తున్నారు, పాస్టర్ గారు మీకు షుగర్ వచ్చిందా అన్నాడు. ఎందుకయ్యా అన్న అంటే తిప్పదీగ బాగా పనిచేసిద్దండి అంటున్నారు. ఎక్కడ చూసినా తిప్పదీగ దింపుకొని పోతున్నారు. ఏ సూర్యుల మీద ఉందా, ఏ గోళ్ళ మీద ఉందా అంటే అందరూ అదే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ కంచె మీద మేకలు వేసినట్టు వాకింగ్ కోసం వెళ్ళటం, ఎక్కడ తీగ దొరుకుతుందా అని తీసుకొని తింటున్నారు. ఆ రోజుల్లో కూడా ఈ మేడి పండ్లు అనారోగ్యానికి వాడేవాళ్ళు. ఈయన అడవిలో పండినటువంటి ఆ మేడి పండ్లు, తాను పెంచినటువంటి ఆవులు, గొర్రెలు, మేకలు, వాటి యొక్క పాలు, జున్ను, వెన్న, పెరుగు ఇలాంటివన్నీ ఎత్తుకొని పట్టణములోనికి వచ్చి వ్యాపారం చేసేవాడు. గొర్రెబొచ్చు నూలుతో అల్లినటువంటి వస్త్రాలని, నూలుని పట్టణములోనికి వచ్చి వ్యాపారము చేసేవాడు. అలా వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ వీధుల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులను చూస్తున్నాడేనా. ప్రజల పరిస్థితులను చూసినటువంటి వాడు, యూదా జనాంగంలో ఉన్నవాడైనా. యూదులు, ఇశ్రాయేలులు, ప్రజలు దేవుణ్ణి యథార్థముగా ఆరాధించటలేదని ఇతనికి బాధ కలిగింది. అన్యాచారములలో మునిగిపోయారే, వీరు అన్యుల్లాగా బ్రతుకుతున్నారు, నిజ దేవుడైన యెహోవాను ఆరాధించటలా, పేరేమో యెహోవాది, వీరు పూజించేదేమో విగ్రహములను అని ఆ హృదయములో వేదన మండిపోతుంది అతనికి. ఆ వ్యాపారం చేస్తూ ఆ వీధుల్లో తిరుగుతున్నాడు. బాధ ఎక్కువైపోయింది. అయ్యో, దేవుని పిల్లలు ఇంతగా పాడైపోతున్నారే, దేవుని ప్రజలు, నా ప్రజలని పేరు పెట్టుకున్నటువంటి ప్రజలు వీళ్ళు, ఈ ప్రజలు ఇంతగా పాడైపోతున్నారే అని ఆ ప్రజలను బట్టి వేదన చెందుతూ ఉన్నాడు. హృదయంలో తన బాధ వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఆయన హృదయాన్ని ఎరిగాడు. దేవుడు ఈయనైతేనే పరిచర్యకు పనికి వస్తాడు, ఈయనైతేనే ప్రకటన చేయడానికి పనికి వస్తాడు, ఇతనైతేనే రోషముగా పని చేయగలడు అని దేవుడు చూశాడు ఆయన్ని. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు పరిశుద్ధపరిచి తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారు కావాలి. దేవుని పరిచర్యలో సత్క్రియల యందు ఆసక్తి ఉందా? దేవుని పని చేసే ఆ ఆశ నీలో ఉందా? ఎక్కడైనా సరే మీటింగులు జరిగితే ఇలాగా, నేను కూడా మీటింగులు పెడుతుంటా కానీ అయ్యగారులాగా ఇంత గొప్పగా పెట్టలేను. మీటింగులు జరుగుతూ ఉంటాయి, భోజనాలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి. ఈ వచ్చిన వాళ్ళల్లో కొంతమంది చాలా ఇందాక కలెక్టర్లు అట్లా అన్నారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. వాళ్ళంతా నిలబడి చూస్తూ ఉంటారు. దేనికి ఇష్టపడతారో తెలుసా? వాళ్ళు స్టైల్గా పెరిగేయటానికో కూరేయడానికో రెడీగా ఉంటారు అంతే. అంత తిని అయిపోయేటప్పుడు ఇస్తర్లు తీయాలంటే సిస్టర్స్ ముందుకు రారు, బ్రదర్స్ ముందుకు రా. మేము చేసే ఉద్యోగం ఏంటండి, మేమెందుకు తీయాలి, మేము చేసే పని ఏంటి, సంఘంలో మేము పెద్దలం, సంఘంలో మేము సేవకులం, సంఘంలో స్వార్థికులం, మేము తీయటం ఏంటి అని వాళ్ళంతా ప్రక్కన నిలబడుతుంటారు. నేను వెళ్తా ముందు, నేను వెళ్ళి ఆ ఇస్తర్లు మడతేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు వస్తాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన వచ్చి మీరు నేను తీస్తానంటాడు. ఇలా మేము చేసే సమయంలో అప్పుడు వాళ్ళందరూ వస్తారు. ఎక్కడ సిగ్గుపడలా. దేవుని పని నిమిత్తము
ఎక్కడ మమ్మల్ని మేము దాచుకోము. రోషము కావాలి దేవుని పని మీద. ఇదిగో ఇక్కడ ఆమోసు భక్తుడు, ఆమోసు ప్రవక్త సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. నవనాగరికతలో ఎదగల, నాగరికత తెలియనివాడు, పల్లెటూరులో ఉన్నాడు. అయినా సరే దేవుని పని మీద ఆసక్తి కలిగిన వాడు, దేవుని నిజరక్షకుడు, దేవుడైన యెహోవాను వీళ్ళు సేవించకుండా ఇదిగో యెహోవా వాహనమని నిలబెట్టినటువంటి బేతేలులో నిలబెట్టిన విగ్రహాన్ని పూజ చేస్తున్నారు. పేరేమో యెహోవానే. ఇది నా క్రైస్తవులు కూడా చాలామంది అలాగనే, క్రైస్తవులు కూడా సంఘ విశ్వాసులుగా ఉంటారు, సంఘ విశ్వాసులుగా ఉంటారు. ఆ పిల్లలు వచ్చారు, సండే స్కూల్ పిల్లలు చర్చిలోకి. వాళ్ళు వస్తుంటే చేతికి ఏందో కట్టుకొని వచ్చారు, తగరం కాగితాలు. ఏంట్రా ఇవి అంటే, మా చెల్లెలు కట్టిందండి అంటున్నారు. ఎందుకు అంటే చెల్లెలు కట్టాలంట. చెల్లెలు కడితే ఎక్కువ ప్రేమ అంట. అన్నా చెల్లెలు కట్టుకుంటే ఏంటి అవి రాఖీలు, అన్నాచారాలు అవి. దానివలన ప్రేమ పెరిగిద్ది అన్నా చెల్లెలకి. నేను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ మీదుగా అట్లా వస్తూ ఉంటే 2 శవాలు బోర్లకు బండుకొని ఉన్నాయి, దాంట్లో నీళ్ళల్లో తీస్తున్నారు పోలీసులు. ఎప్పుడు అంటే రాఖీ పండగ అయిపోయిన 3వ రోజు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ ఇద్దరు చేతులకి రాఖీలు ఉన్నాయి, ఇద్దరు మగపిల్లలే, పెద్దోళ్ళే. పోలీసులు తర్వాత వాళ్ళని తీసుకొచ్చేసారు. ఆ 3వ తెల్లారి నేను పేపర్లో చూస్తే వాళ్ళ అక్క చెల్లెళ్ళే రాఖీ కట్టారు, స్వీట్ పెట్టారు, అందులో విషం పెట్టారు, ఇద్దరు చచ్చిపోయారు. ఆస్తి వాళ్ళు పంచుకున్నారు. ఇదే ఆ ప్రేమ అంటే. దేవుని పిల్లలంగా మనము ఆచారాలు సంఘంలోకి వస్తారు, ఆరాధనలో పాలు పొందుతారు, ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నట్టు ఉంటారు. అన్ని ఆచారాలే. మా చర్చి పక్కనే ఒక సహోదరి ఉంటుంది, మందిరానికి రాదులేండి. ఆమె సంక్రాంతి వస్తే తెల్లారి కనుమ రోజేమో ఆ రథం ముగ్గేస్తారు చూసారా, ఆ రథం ముగ్గేసి దారేటి పెట్టిద్దో తెలుసా? చర్చి ముందుకు తెచ్చింది, ఆ గీత తెచ్చి ఆడ పెట్టింది. నేనంట అయితే ఇప్పుడు ఆయన పంపించి ఎక్కడ పంపిస్తున్నాను? మందిరంలోకి. ఆయన కూడా మారుమనసు పొందాలా? ఆ గీత ఏదో మా ఇంటి దాకా పెట్టవచ్చుగా, మా ఇంట్లోకి పంపించవచ్చుగా అంట. లేదులే పాస్టర్ గారు, అది వెయ్యాలి కాబట్టి వేసి అటు దారి పెట్టాము అంట. చాలామంది అలాగనే ఉన్నారు. నామకార్థపు జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. నామకార్థపు జీవితాలు. అది నాన్న ఆమోసు గారి కాలంలో ఉన్న ప్రజల మనస్తత్వాలు ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. రాబోవు దినములయందు అన్నాడు దేవుడు, రాబోవు దినములయందు దేశములో క్షామము కలుగు చేస్తానంటున్నాడు. ఏమిటి ఆ క్షామము అంటే? అన్నపానములు లేని కరువు కాదు అది. అన్నపానములు లేని కరువు. ఈరోజు ఎవరికైనా అన్నం తక్కువ ఉందా? ఆహారం ఒక్క పూట మేము పస్తులు ఉన్నామండి అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. నాకు తెలిసి ఎవరు లేరు ఇప్పుడు. మా కాలంలో నేను మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. అంతకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు 13, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాల వయసులో వెనకొండ దగ్గర నుంచి మిర్యాలగూడ, నల్లగొండ వరకు పరిచర్య మా నాన్నగారితో మేము వెళితే కాలికి చెప్పులు లేవు, మాకు కాలికి చెప్పులు లేవు. ఆ ఎడారి ప్రాంతంలో వెనకొండ దగ్గర చుట్టుప్రక్కల పలకల గనులు, లంబాడి తాండలో అటు వెళుతూ ఉంటే పాస్టర్ గారికి ఒక్కడికే చెప్పులు ఉన్నాయి, పక్కన వచ్చిన వాళ్ళకి ఎవరికి లేవు చెప్పులు. ఎర్రటి ఎండలో మే నెలలో మేము ఆ పలకల గనుల్లో నుండి లంబాడి తండకి వెళ్ళాలి. అలా వెళుతూ ఉంటే నా కాళ్ళు కాలుతని దువ్వ, అదంతా దుమ్ము. పక్కన వచ్చినటువంటి వారు అయ్యో అబ్బాయి కాళ్ళు కాలుతున్నాయండి అని చెప్పేసి ఆ చెట్టు కొమ్మలు ఇరిసి ఈనెలు తీసి ఆకులు పెట్టి అరికాళ్ళకి కట్టారు. వినండి, పేద స్థితిలో నుండి సేవా పరిచర్య చేసుకుంటూ వచ్చాం. కాళ్ళకి చెప్పులు లేవు, ఆకులు కట్టి ఈనెలతో చుట్టితే ఆ దుమ్ములో నడుస్తూ ఉంటే ఆ బరువుకి కాళ్ళు ఎట్లా ఎగుస్తా ఈడ్చుకుంటా వెళ్ళేది. కొంచెం దూరం పోయేసరికి అవన్నీ తెగిపోతున్నాయి. ఆ ఎడారి ప్రాంతాల్లో లంబాడి తాండాలకు వెళుతూ ఉంటే
మంచినీళ్ళు అయ్యి మంచినీళ్ళు అడిగితే ఆ ఇళ్ళ ముందు ఇక్కడ ఒక ఇల్లు ఉంటే కొంచెం దూరంలో ఇంకొక ఇల్లు అలాగుండేవి. మంచినీళ్ళు అడిగితే అప్పుడు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఎవరు క్రీస్తునోళ్ళ మీరు అనేవాళ్ళు. చేతుల్లో బైబిల్ తీసి చూసి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. నీళ్లు దొరికేవి కాదు. ఈ ఊరు నుండి మరొక ఊరు వెళ్ళే వరకు నీళ్ళు ఉండవు. ఎక్కడో 2 ఊర్లు దాటిన తర్వాత మీలాంటి వాళ్ళు జాలు కలిగిన వాళ్ళు ఎవరో అక్కడే తోడుకొని తాగిపోండి, బకెట్కి అడిగిపోండి అన్నారు. మరలా ఆ చాదబావిలో నుండి చేదుకొని నీళ్లు తాగి మరలా బకెట్ కడిగి అక్కడ పెట్టేసి పరిచర్యకి వెళ్ళాం. ఆ ప్రాంతాల్లోకి వెళితే మేము వెళ్ళిన సమయానికి ఆ ఇంట్లో భోజనం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో కొంచెం జొన్నన్నం ఉందయ్య గారు, మజ్జిగ పోసి కలిపిస్తామని కలిపించి చిన్నపిల్లని కాబట్టి నాకు తాపిచ్చారు. ఆహారం లేకుండా సేవా పరిచర్య చేశాం. కాలికి చెప్పులు లేకుండా చేశాం. సరైన వస్త్రాలు లేకుండా పరిచర్య చేశాం. ఆ రోజుల్లో తిండికి కొదువు, నీరు దొరికేది కాదు. ఈరోజు నీవు ఏ అడవి ప్రాంతం అరణ్య మార్గంలోనికి వెళ్ళినా ఇప్పుడు నీకు కావలసిన ఆహారం నీళ్లు వస్తాయా రావా చెప్పండి. వింటున్నారా? అయ్యగారు మీరైనా చెప్పండి వాక్యం, ఇంక నేనెందుకు, ఎవరు సమాధానం చెప్పట్లా. వస్తాయా? ఎట్లా వస్తున్నాయి చెప్పండి. ఎట్లా వస్తున్నాయి? మేము చేపురోలు వెళ్తున్నాం. అక్కడ ఏదో సిమ్స్ కాలేజ్ ఏదో ఉంది ఒకటి నడి రోడ్డు మీద, దీవెనయ్య గారు మీటింగ్స్ పెట్టే కాడ వెళుతుంటే అక్కడ అవి ఏదో అమ్ముతున్నారు, తినే తాడి చేపలు. ఎప్పుడో చిన్నప్పుడు తిందాం అనుకోవడానికి పోతే అమ్మిన తర్వాత అతను అన్నాడు, సార్ కొంచెం ఫోన్ ఇస్తారా అన్నాడు. దేనికయ్యా అంటే జొమాటోకి పెట్టాలని నేను, నాకు భోజనం వచ్చింది అన్నాడు. బిర్యానీ ప్యాకెట్ అంట. ఎక్కడికి? అడవిలోకి వస్తున్నాయి, పొలాల్లో కూర్చుంటే వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి. ఈరోజు ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? మాకు కూడా ప్రార్థన అయిపోయినాక జొమాటోతో ఆర్డర్ పెట్టి తెచ్చి పెడుతున్నారు. చేసే ఓపిక లేదు ఇప్పుడు. ఆహారం కొదువు లేదు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. ఒకప్పుడు నీళ్లు కరువు, ఆహారం కరువు, కడుపు కాల్చుకొని పరిచర్య చేశాం. ఈరోజు సుఖాల్లో విలీనమైపోతున్నారు. పక్క లైన్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే బండి తీస్తున్నారు. నడిచి వెళ్ళే రోజులు కాదు ఇవి. నడిచి వెళ్ళి మైళ్ళ దూరం నడిచి వెళ్ళి పరిచర్య చేశాం. రాబో దినములో అన్నాడు. ఇప్పుడు రాబో దినాల్లో కరువు లేని రోజులు ఇవి. కానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నపానములు లేని కరువు అంటున్నాడు. అన్నపానములు లేని కరువు. అన్నపానములు సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. ఏమిటి అంటే మరి కరువేంటి? యెహోవా మాట వినకపోవుట వలన వచ్చు క్షామము ప్రజలలో విస్తరించిపోయింది. అదినాలో ఆయన భారమ కలిగిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా, దేవుని పని మీద ఆసక్తి కలిగిన వాడుగా, ఎంతగా ఆయన భారభరితమైనటువంటి ప్రవచనాలు పలికాడు. ఆ పట్టణంలో, షోమ్రోనులో, ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో వీధి వీధిలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మేడి పండ్లు అని అమ్ముకుంటూ ఉంటే అట్లా అమ్ముకునే వాళ్ళని గౌరవిస్తారండి మనోళ్ళు? గౌరవిస్తారా? గోంగూర అమ్ముకుంటా వచ్చాడు అనుకో మన లైన్లో, ఆడు రైతు, పొలాలు కలిగినోడు. ఆ వస్తే ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి? బ్రదర్ ఇట్లాంటి కొంచెం గొంగారు ఇచ్చేద్దరు అంటారా? ఏందోడు పిలిచే కొంది పోతున్నాడు అంటే రైతుని గౌరవం ఉండదు. ఎవరినైనా అంతే. అలాంటి గౌరవం పొందకపోయినా పర్వాలేదు అని అతడు ఆ ప్రజలలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఆచారాల్ని ఖండిస్తూ దేవుడు ప్రవశింపచేశాడు ఆయన ద్వారా. వారు ఎంత సుఖాల్లో ఉన్నారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఎంత ఆ సుఖాల్లో ఉన్నారో చెప్తున్నాడు చూడండి. ఆమోసు గ్రంథంలోనే
ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. 5వ అధ్యాయము మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను. ఏ రాళ్లతో ఇల్లు కట్టుకున్నారంట వాళ్ళు? మలుపు రాళ్ళు. ఒకప్పుడు మా పూరిలు వినమ్మా, నేను ఔశ్వర్యవంతుని కాదు, పేదవాడిని. నేను ఫస్టే చెప్పాక పేద సేవకుని. పూరిళ్ళు ఉండేవి మాయి, మట్టితో అలికేవాళ్ళు అమ్మవాళ్ళు. తర్వాత నాపురాళ్ళు వేస్తే అందరూ చూసేవాళ్ళు, పాస్టర్ గారు మీరు నాపురాళ్ళు వేసుకున్నారే భలే ఉన్నాయండి. నాపురాళ్ళు వేస్తేనే సంతోషపడ్డాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ ఎవ్వరికి పూరిళ్ళు లేవు, ఎవ్వరికి రేకుల షెడ్లు కూడా లేవు. అందరికీ డాబాలే. ఎవరికన్నా ఒకళ్ళకి ఇద్దరికి రేకుల షెడ్లు ఉండొచ్చు, కానీ అందరికీ డాబాలే. అందరికీ డాబాలే. ఎవరైనా సరే నాపురాళ్ళు పలుచుకుంటున్నారా? నాపురాళ్ళు లెట్రిన్ బాత్రూంలో కూడా మార్బల్స్, టైల్స్, ఎంత గ్రానైట్స్ అంట, మళ్ళీ ఖరీదైన మలుపు రాళ్ళు. నీ బెడ్రూమ్లో, వంట రూమ్లో, నీకు కావలసినటువంటి బాత్రూంలో కూడా వేసుకుంటున్నావు. ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఎంత క్షేమంగా బ్రతుకుతున్నావు. మలుపు రాళ్లతో ఇల్లు కట్టుకుంటున్నావు, బాగానే ఉన్నావు, క్షేమంగా ఉన్నావు ఇప్పుడు. కానీ రాబోయే రోజుల పరిస్థితి ఏమిటి, నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు. మలుపు రాళ్లతో ఇల్లు కట్టుకొని ఒకరోజు ఒక సిస్టర్ వచ్చి, అయ్యగారు దేవుడు ఏదో ఇల్లు ఇచ్చాడు అయ్యగారు, రేపు గృహప్రవేశం అన్నారు. సరే అమ్మా జరుపుదామన్నా. వినండి అందరూ, మీరు చేయరనుకుంటే మీకు అందరికి వందనాలు. గృహప్రవేశం చేసి పాస్టర్ గారు గృహప్రవేశం అన్నారు. సరేనని పగలు వెళ్ళాం. మధ్యాహ్నం పూట వెళితే ఆ క్రిందే నేను ఇప్పుడిప్పుడే కుర్చీల్లో కూర్చుంటున్నా. గత సంవత్సరం వరకు కూడా నేను క్రింద కూర్చునేవాడిని. వెళ్ళి నాకు సాపేశారు, కూర్చున్న తర్వాత కాలిపోతుందండి సీటు. నాకు మొత్తం కాలిపోతుంది, మంట మండుతుంది. ఏంటని పక్కకు జరిగా, అక్కడే కాలుతుంది, ఇంకా ఇటు జరిగా, కాలిపోతుంది. పాటలు పాడుతున్నారు అందరూ. ఏమిటి అని ప్రార్థన చేద్దామని ఒకరికి ప్రార్థన ఇచ్చి సాపు ఎత్తి చూసా. సాపు కింద పరదా పరిచుంది, గోనిపట్ట. అది తీసి చూసా, కింద నేల కాలిపోయి ఉంది. ఏంటంటే పాలు పొంగిచ్చారంట. ఎక్కడ? నడింట్లో పొయ్యి పెట్టి పాలు పొంగించి నన్ను తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టాను. పొయ్యి మంటించి కూర్చోబెట్ల. ఆ కాలిపోయిన దగ్గర కూర్చుంటే నాకు కాలిపోతుంది. ఇంకా ఏంటో తెలుసా, ఆ రాత్రి అంట తెల్లవారుజామున దాన్ని ఏదో తెచ్చి తిప్పారంట, ఇంట్లో ఆవును తెచ్చి తిప్పారంట. ఎవరు వీళ్ళు? నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, క్రైస్తవేతరుల గురించి చెప్పట్లా, క్రైస్తవుల గురించి చెప్తున్నాను. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే విశ్వాసులు. లేరా? ఆమోసు గారి కాలంలో ఉన్న ప్రజల మనస్తత్వాలు కలిగిన వారు ఈరోజు లేరా? గృహప్రవేశం చేసుకొని ఇల్లు కట్టుకొని దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తే, గృహప్రవేశంలో ఫస్ట్ పాస్టర్ గారి కంటే ముందు ఆవా తిరిగేది ఇంట్లో. నీ ఇంట్లో కొంచెం పాలు ఏదన్నా, నేను చెప్తుంటాను కదా, నాకు చాలా పేద స్థితి అయితే పాలు కాసి పాస్టర్ గారు ఒకవేళ ఆ పిల్లలకి ఏదో చేస్తా మర్చిపోయి ఈ పొంగిని అనుకోండి, అవి పొంగు ఆరిపోయిందాక తిడతా. నీకు డబ్బులు విలువ తెలీదు, పాలన్నీ పొంగిపోయినాయి అని తిడతా. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉండుండొచ్చు, పాలు పొంగిపోతే తిట్టించుకున్న అనుభవాలు. మరి పొంగబాకమ్మో, పొంగి పొయ్యి పాలు అవుతావు అంటారే. అంటే నీ ఇంట్లో అవి పొంగిస్తే నీకు అంత దీవెన వచ్చిందా? దేవుని సేవకుని ద్వారా రాదా? సేవకుడు వచ్చి నీ ఇల్లంతా తిరిగి శుద్ధ జలము జల్లి
యేసు రక్తమును జల్లి శుద్ధీకరించి ప్రార్థన చేస్తే లేనంతది అందులో ఆచారం కాదా? క్రైస్తవ విశ్వాసులు ఆచారాలతో బ్రతుకుతున్నారు. ఆచారాలతో బ్రతుకుతున్నారు. 100 పెళ్ళిళ్ళు చేశా, 100 సమాధులు చేశా. సమాధి దగ్గరకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నా పిల్లలు, చిన్న పిల్లలు, పురిట్లో పిల్లలైనప్పుడు కూడా మరలా నేను ఆ ఇంటికి పోలా, సమాధుల్లో నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేవాడిని. చాలామంది అంటారు, పసిపిల్లలు పాస్టర్ గారు అట్లాగే వెళ్తావేంటని. ఇంతవరకు ఏమీ జరగలే మాకు. విశ్వాసులు ఎవరైనా చనిపోతే ఆ ఇంటికాడకు పోయి నిలబడి దీపం వెలిగియండి అమ్మాయి, దీపం వెలిగియండి, దీపం లేదు ఇప్పుడు అంటే క్యాండిల్ పెట్టండి అమ్మా, అట్లా ఉంచకూడదు. అబ్బో అసలు ఇలాగ సిద్ధాంతాలన్నీ వీళ్ళకే తెలుసు. విశ్వాసులకి అన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. దీపం వెలిగిస్తే వీళ్ళు కాళ్ళు కడుక్కొని అటు చూసి వస్తే ఇంకెళ్ళి ఇంట్లో ఊరు చనిపోరు. సిద్ధాంతం కాదా ఇది? నువ్వు అనుసరిస్తుంది ఆచారం కాదా? క్రైస్తవులుగా మనం చేయవలసిందేమిటి? ఇగో అందుకే రోషము కలిగినటువంటి సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. రోషముతో ప్రకటించేవారు కావాలి, ప్రజలను మభ్యపెట్టేవారు కాదు కావాల్సింది. ఇలాగనే ఈ లెంట్ డేస్లోనే, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. లెంట్ డేస్లో ఒక దగ్గర సిలువదారి నాటకం వేశారు. సిలువదారి నాటకం వేశారు. డ్రామా తెలుసా మీకు? డ్రామాలు మాకు డ్రామాలు తెలియదండి, జబర్దస్తులను అయ్యే తెలుసు. సరే, డ్రామా వేశారు సిలువదారి. యేసు ప్రభు యాక్షన్ చేసి ఆయన దొరికాడు. తర్వాత హేరోదు రాజు, పిలాతు, హేరోదు అందరూ దొరికారు. కైపాచారులు, శాస్త్రుల పరిచయాలు అందరూ దొరికారు. చివరికి యేసు ప్రభు సిలువ మోసేటప్పుడు కొరడాలతో కొట్టే అతను కూడా దొరికాడు. అన్ని మేకప్లు వేసేసారు వాళ్ళకి. అందరం ఎదురు చూస్తున్నాం ఇక డ్రామా బిగిన్ అయిద్దని. ఆ సమయంలో ఈ కొరడాలతో కొట్టడానికి ఆ అబ్బాయికి ఎందుకు మనసు రావట్లేదంట. పాస్టర్ గారు, యేసు ప్రభు నేను కొరడాలతో కొట్టడం ఏంటండి, నాకు వద్దు అసలు ఈ యాక్షన్, అసలు ఏది వద్దండి అని వెళ్ళిపోయాడు. ఓరే బాబు, డ్రామా బిగిన్ అయ్యే టయాల్లో నువ్వు అట్లాగే వెళ్ళిపోవటం ఏంటి అసలు? ఇప్పుడు ఎవరు వస్తారంటే అంతలో ఎవరు ఒక అబ్బాయి వచ్చి నేనుంటానండి అన్నాడు. ఆ అబ్బాయికి మేకప్ వేశారు, ఆ సిలువలో కొరడాలతో కొట్టేటట్టుగా. ఇక బిగిన్ అయింది, పాట వేశారు, కదిలింది కరుణ రథం. ఇక అసలు యేసు ప్రభుకి వేసిన ఆయన ముఖంలో చూడాలండి ఎంత సాత్వికమో. మనోళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఎంత సాత్వికంగా ఉంటారో. ఒక పాస్టర్ గారికి గొడవ వస్తే అంటాడు, రేయ్ నేను బైబిల్ పక్కన పెడితే తెలుస్తుంది నా సంగతి మీకు అంటున్నాడు. అంటే బైబిల్ పట్టుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, బైబిల్ తీసేస్తే నన్ను ఒక్కవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడట్లేదు అన్నాడు ఆ పాస్టర్ గారు. అంటే రెండో వైపు కూడా వీళ్ళు రెండో రకంగా బ్రతికేవాళ్ళు అన్నమాట. ఆ యేసు ప్రభువుకి వేసిన ఆయన ఎంత సాత్వికంగా యాక్షన్ అంటే అసలు కరుణామయుడిలో విజయశాంతర్ కూడా సరిపోడు. అంత యాక్షన్ ఇట్లా నిలబడితే ఆయన చూస్తే నాకే దుఃఖం వస్తుంది. సరే, కదిలిది కరుణరథం పాట పెట్టారు, సిలువ భుజాన్ని వేశారు. వెళుతుంటే ఈ కొరడాలతో కొట్టే అబ్బాయి ఒక్కడి బీకాడు, చర్రమని బీకాడు. పీకేసరికి ఈ సాత్వికమైన ముఖం కొంచెం, ఆ ముఖంలో కొంచెం మార్పు వచ్చేసింది. సరే, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత వాడు ఇంకొకటి బీకాడు. ఆ సిలువ మోసే యేసు ప్రభువు లేదో పాస్టర్ గారు ఇట్రా అంటున్నాడు. ఏంటి ఆయన దగ్గరికి వచ్చాడు. వస్తే వాడు చూడండి ఎట్ట కొడుతున్నాడంటే అరే నువ్వు యేసు ప్రభు అయ్యా, ఇప్పుడు ఓర్చుకోవాలంటే ఏంటంటే ఓర్చుకునేది వాడు అట్ట బీగుతుంటే అన్నాడు. సరే, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మరలా కొట్టాడు. ఆడి కోపం వచ్చింది, పాస్టర్ గారు వీడి సంగతి చూడు అన్నాడు. సరే వచ్చి, బాయ్ అటు కొట్టబాకురా, మెల్లికి కొట్టు, నువ్వు యాక్షన్ చేస్తున్నావు, నువ్వు నిజంగానే కొడుతున్నావు అంటే, పాస్టర్ గారు నీకేం తెలుసు అండి వాడు మక్కని ఎట్ట కొడతాడో తెలుసా అన్నాడు. అంటే ఆ యేసు ప్రభు కేసినోడి బామర్ది అనమాట వీడు. వాడు రోజు చూస్తున్నాడు వాళ్ళ అక్కని కొట్టినప్పుడల్లా వీడిని ఎట్ట కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఛాన్స్ దొరికింది వాడికి. ఈ విధంగా కూడా
కక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు. యాక్షనేమో యేసు ప్రభు ఆయన సులువును పడేశానంటే వాడి మీద తిరగబడతాడనమాట. వద్దొద్దు నువ్వు యేసు ప్రభు అని ఆపుకుంటూ వచ్చాడు. ఆడంటాడు మక్కనెట్ట కొడతాడు మాకు తెలుసండి అని. మనం యాక్షన్ చేసేటప్పుడు, వేషం వేసేటప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనం మౌనంగా కనపడటం, అసలు ఏమీ తెలియనట్టు ఉండడం, తర్వాత ఏమో ఉంటుంది. ఇక ఇంటికి పోతే ఇప్పుడే కదా నువ్వు గుడికి వెళ్ళి వచ్చాడు, మూసుకో కూర్చో, ఇంకో నీకంతా తెలుస్తుంది అంటారు. అంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి. వీళ్ళు మలుపురాళ్ళను కట్టుకొని సుఖ సంతోషాల్లో విలీనమైపోయారు. ఇంకా ఎంత సుఖంగా ఉన్నారో తెలుసా? చూడండి, ఇంకా ఎంత సుఖంగా ఉన్నారో చెప్పుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. చలికాలపు నగరును వేసవి కాలపు నగరును నేను పడగొట్టేదను, దంతపు నగరులను. ఎంత సుఖాల్లో ఉన్నారంటే వారు చలికాలపు నగరులు, వేసవి కాలపు నగరులు. ఇవాళ ప్రతి ఇంటిలో ఏసీ ఉంది. ఏసీలో కూడా ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఒక అతను అంటున్నాడు, ఆగండి పాస్టర్ గారు అని బండి ఆపిల్లా జేబులో ఫోన్ తీసి నొక్కుతున్నాడు. ఇంటికి పోయినాక చేద్దామంటే, కాదండి పాస్టర్ గారు మనం వెళ్ళే లోపు ఇల్లు చల్లగా అయిపోద్ది అన్నాడు. అంటే ఎట్లాగండి అంటే, ఎక్కడి నుంచో కంట్రోల్ అంట, రిమోట్ కంట్రోల్. ఏది? ఇంట్లో ఉన్న ఏసీ ఆన్ అవుద్దంట. ఎంత సుఖం అండి, ఎంత సుఖంగానికి వచ్చారు ఇప్పుడు. ఎంతకుముందు డబ్బా టీవీ ఉండేది. ఫస్ట్లో ఏ ఛానల్ మారవాళ్ళని అడగబోయి టకా 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 తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో వెనక గోడ ఎంత ఉందో అంత గోడ టీవీలు ఉన్నాయి. అందరిలో ఉన్నాయి. ఒక సహోదరి ఆదివారం మధ్యాహ్నం అయ్యగారు సాయంత్రం 4 గంటలకి ఒకసారి ప్రార్థన చేయడానికి రండి మా ఇంటికి అంది. సరే అమ్మా వస్తానన్నా. నాకు కొంచెం లేట్ అయింది, 5:30 అట్లాగ వెళ్ళాను. పిల్లలు బయట ఆడుకుంటున్నారే, మమ్మీ వాళ్ళకి చెప్పుపో పాస్టర్ గారు వచ్చాడంటే, వాడు అంటాడు, పాస్టర్ గారు ఈ సమయంలో ఎవరు వచ్చినా మా అమ్మ టీవీ కాడ నుంచి లేకపోదు అన్నాడు. సరే ఇలా నేనే పోతానని లోపలికి వెళ్ళి వెనక నిలబడితే అదేదో బాహుబలి అంట సినిమా, తల్లులారా ఇక అది పెట్టుకొని లీలమైపోయింది. అందులో లీలమైపోయింది. నేను వెనకెళ్ళి సిస్టార్ అంటున్నా. సిస్టర్ లేదు, బ్రదర్ లేదు, ఇద్దరు లీలమైపోయారు. ఎప్పుడైతే ఆ పిల్లలు వచ్చి మమ్మీ పాస్టర్ గారు అనేసరికి గబగబ ఛానల్ మార్చారు. అప్పుడు అమ్మంటే మా ఇంటి పేరు పశువుల పాక్ అంటే రెడీ చేసి పెట్టుకున్నారు ఛానల్. పాస్టర్ గారు వస్తే ఈ ఛానల్ పెట్టాలా, మిగతా టైంలో ఈ ఛానల్ పెట్టాలా. ఎంత సుఖపడిపోతున్నారండి. వీళ్ళంతలు వచ్చిందాక మధ్యరాత్రి దాకా ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏం లేదు. వాక్యం వినొచ్చాంగా మనం ఇంకెందుకు అనుకొని హాయిగా బండుకొని టీవీ ఎక్కడి నుంచే రిమోట్ చేసుకొని నిద్ర వచ్చేటానికి బటన్ నొక్కగానే ఆగిపోతే వీళ్ళు నిద్రపోతారు. ఇంకా కొన్ని ఇళ్లలోనైతే మధ్యరాత్రికి మెలుకు వచ్చారు, టీవీ ఎంతనే ఉందా అనుకుంటా. చాలామంది సుఖాల్లో విలీనమైపోతున్నారు. మలుపు రాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు. దంతపు మంచముల మీద చాచి పడుకుంటున్నారు అంటున్నాడు 6వ అధ్యాయంలో. ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని 6వ అధ్యాయం 3వ వచనంలో, ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు పానుపుల మీద తమ్మును తాము చాసుకొందురు. దంతపు మంచాల దినాల్లో ఈరోజు మనకి డండ్లఫ్ బెడ్లు మనందరికీ కూడా. మొన్న ఒక సహోదరి అయ్యగారు ప్రార్థన చేద్దారు రండి అంది. నేను ప్రార్థనకు బయలుదేరానమ్మా, 7 అవుతుంది సమయం, ఒక్క నిమిషం అట్లా అయ్యగారు ప్రార్థన చేసి వెళ్దు అంటే సరేనని వెళ్ళాను. ఆ ఇంట్లో లైట్లు కూడా ఇలా టకటకా మీరు పదండి అయ్యగారు అని ఆ వాకిట్లో ఏదో తీస్తాను. నేను లోపలికి వెళ్ళి టకాం తగిలింది నాకు మంచం. సరే ఏంటని లైట్ వేసి చూస్తే గదికి జరిపోయిందండి, పెద్ద మంచం. రమ్మా ప్రార్థన చేస్తాను. మంచానికండి ప్రార్థన చేయాలి అంటుంది. దేనికంట ప్రార్థన? దేనికి? పెద్ద మంచం కొనుక్కొచ్చుకుందంట.
ఆ మంచం, ఆమెతో పాటు వచ్చారు 2-3 లోపలికి. ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉన్నారు. బయటకు వచ్చేటప్పుడు ఎందుకమ్మా అది బాడా ఇంత పెద్ద మంచం అనుకుంటూ పోతున్నారు. లేరా నీ క్షమాను కోరుకుంటున్నారు అనుకుంటున్నావు. నువ్వు బాగుపడితే, నువ్వు సుఖపడితే, నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు అభివృద్ధి చెందితే, నిన్ను గూర్చి నీ ఇంట్లో వారు కావచ్చు, అక్క చెల్లెలు, తోడుకోడలు, ఇంట్లో వారు, వీధిలో వారు ఎవరైనా సరే సంతోషపడరు. నువ్వు బాగుపడితే, నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు దీవించబడితే సంతోషపడేది ఒక సేవకుని కుటుంబమే. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అనారోగ్యాల నుంచి విడిపించబడాలని, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ నిత్యము మీ కుటుంబాల కొరకు, మీ కొరకు ప్రార్థించేది ఒక దైవ సేవకుని కుటుంబమే. సేవకుని కుటుంబమే మీ యోగక్షేమాల కొరకు ప్రార్థించేది. దంతపు మంచముల మీద పరుగు వండుకున్నారు. ఉపద్రవ దినము దూరమున ఉన్నదనుకుంటున్నారు. తమను తాము చాసి పనుకుంటున్నాడు. ఈ దినాల్లో ప్రజలు ఎలాంటి వారే ఉన్నారు. కాబట్టి దేవుడు ప్రవక్త అయిన ఆమోసు గారి ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. రాబో దినముల యందు నేను దేశంలో క్షామమును కలుగు చేస్తున్నానన్నాడు. ఒక క్షామం వచ్చి వెళ్ళిపోయింది. రాబో దినములు కరోనా క్షామం వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో అనారోగ్యాలు దాచుకొని ఉన్నవారు కూడా ఉన్నారు. బయటికి చెప్పుకోలేరు. భయంకరమైన అనారోగ్యాలు. ఏదో ఆ షుగర్, బీపీ, థైరాయిడ్స్ అంటే చెబుతారు, కానీ మిగతా కొన్ని పెద్ద రోగాలు ఉంటాయి, చెప్పలేరు. స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, పురుషులకు సంబంధించిన వ్యాధులు. క్షామం కాదా ఇది? తెగులు కాదా? అనారోగ్యం కాదా? కారణం ఏమిటి? ఎందుకు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునిని ఆరాధించడానికి యథార్థమైనటువంటి వారు, సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి. అలాంటి వారు మీరే. దేవుని స్తోత్రం. ఆరాధన చేసేటువంటి వారు, యథార్థమైన హృదయముతో మనము పరిసరాలను పరిశీలించం. మనకి అనారోగ్యం ఉన్నా, ఏ బాధ ఉన్నా అరగంట సేపు నిలబడి చేతులెత్తి దేవుని సన్నిధానములో కన్నీరు కాచి ఆరాధన చేయడం యథార్థమైన హృదయంతో. దేశంలో క్షామం కలగబోతుంది. ప్రియ సహోదరి, సహోదరు, నాకేం దిగులు లేదు, నాకేం బాధ లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటున్నావేమో. దేవుడు తలుచుకుంటే ఒక క్షణం పట్టదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? దేవునికి నీవు వ్యతిరేకంగా జీవిస్తున్నావా? యెహోవా మాట వినకపోవుట వలన వచ్చే కరువు, క్షామము, తెగులు, రోగము సమస్తము సిద్ధంగా ఉన్నాయి. వింటున్నావా? యెహోవా మాట, దేవుని మాట వింటున్నావా? ఆయన వద్దకు వస్తున్నావా? నిజమైనటువంటి ఆరాధన, సత్యముతో ఆత్మతో ఆరాధించే ఆరాధన చేస్తున్నావా? ఒక దగ్గర ఇలాగనే ప్రార్థనకు పిలిస్తే వెళ్ళాను. పాటలు పాడుతున్నారు. అప్పటికే ఒక అబ్బాయికి మైక్ ఇచ్చారు పాట పాడమని. ఆ అబ్బాయి పాట పాడుతున్నాడు. మంచి పాట అండి. దైవసేవకుడు బాగా రాశాడు యేసన్న గారు. ఈ అబ్బాయి పాడుతున్నాడు. వినండి, అందరూ వినండి. అబ్బాయి పాట పాడుతున్నాడు. మైక్ తీసుకొని, నీవు కనిపించని రోజున నా కన్నులకు నీ దూర కరువాయని. బాగానే పాడాడుగా. అదే పాట పైకి చూసి పాడితే బాగుండేది. ఈ అబ్బాయి పక్కకు చూసి, అటు పక్కన అమ్మాయి కూర్చుంటే, నీవు కనిపించని రోజున నా కన్నులకు నీ దూర కరువాయని అని పాడుతున్నాడు. ఆ అమ్మాయికి ఛాన్స్ వచ్చింది పాట పాడడానికి. ఆ అమ్మాయి తీసుకో, నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, పాటల ద్వారానే చెప్పుకుంటున్నారు. వెనక కళ్ళ ముందు కనపడకపోతే నిద్ర రాదంట. అవును, నేను ఉండలేను. యథార్థమైనటువంటి ఆరాధన. ఎవరు కనిపించకపోతే నీకు నిద్ర రాదు. ఎవరి కొరకు నీవు ఉండలేకపోతున్నావు.
ఆయన కథ మొత్తం మార్చగలిగిన వాడని పాడుతున్నావు, కానీ ఆయన హస్తాలకు అప్పగించబడుతున్నావా? అప్పగించబడితే నీ కథ ఎందుకు మారట్లా? మందిరంలో ఒక తీరి, బయట ఒక తీరి. రక్షింపబడినప్పుడు ఆసక్తి, రాను రాను నీకు ఎంత విరక్తి. ఎందుకు నీ స్థితి ఎందుకు మారటం లేదు? కారణం ఏమిటి? ఇదిగో ఇదే బాధ ఆమోసు గారి గుండెల్లో ఉంచాడు దేవుడు. ఆమోసు గారి ప్రార్థన ఆయన ప్రవశిస్తూ ఉన్నాడు. అప్పుడున్నటువంటి ఆ ప్రజలు ఇలాగనే బ్రతికారు. అప్పుడున్నటువంటి ప్రజల మనస్తత్వాలు ఈ రోజుల్లో ప్రజల్లో ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, రాబో దినముల యందు దేశములో క్షామము కలుగు చేస్తానన్నాడు. అన్నపానములు లేని కరువు కాదు. ఈరోజు ఎవరు ఒక్కపూట పస్తులున్నాయో రోజులు లేవు. నేను చెప్తున్నానండి, ధైర్యంగా చెప్పగలను, కృపాపేట దగ్గర నిలబడి చెప్తున్నాను. మా నాన్నగారి సేవా పరిచర్యలో 3 రోజులు గంజి తాగి బ్రతికిన రోజులున్నాయి. సేవా పరిచర్యలో కడుపు నిండా అన్నం ఉండేది కాదు. ఆ వచ్చిన కానుకలు బియ్యం ఆదివారం ఆరాధన అయిపోయినాక తీసుకెళ్ళి వండితే అప్పుడు కారపొడి వేసుకొని తిని మరలా రాత్రి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. సరైనటువంటి భోజనం లేని రోజుల్లో సేవా పరిచర్యలు చేశాం. ఈరోజు దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, సమృద్ధిగా బ్రతుకుతున్నావు, క్షేమంగా ఉన్నావు. అయితే యెహోవా మాట వింటున్నావా? సావుకుల మాట ఆలకిస్తున్నావా? మార్పు చెందావు, మారు మనసు పొందావు, సరైనటువంటి మార్పులో జీవిస్తున్నావా? ఇదిగో ఇప్పుడు దేవుని మాట వినేవారు లేరు. దేవుని మాట వింటలా. ఎక్కడా దేవుని మాట ఊరకు విన్నట్టు వింటమే. వీధి వీధిన దేవుని వాక్యం వింతగా ప్రబలుచునుండే ధరణిలో, వినుటకు విందురు తలలూపుచును వహించరు పరమందుని భువిలో. వంకర మార్గం విడువని వారికి, విడువక పాపం చేయు వారికై వస్తుంది 2వ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది, 2వ రాకడా. ఒక సహోదరి ఉంది, ముందు కూర్చుంటుంది, ముసుకేస్తుంది. వచ్చి కూర్చున్న వెంటనే ముసుకంటే ఎట్లా వేసుకోవాలి? ఆ అమ్మాయి ఎట్లా వేసిద్ది, మొత్తం వేసిద్ది. మొత్తం ముసుకేసి ఎవరు చూడకూడదని ఇక ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతుంటే లేదో అంటూ ఉంటుంది. వెనకోళ్ళు ఏమనుకోవాలా? ఈ అమ్మాయి వాక్యం వింటుంది, పాస్టర్ గారు చెప్పే వాక్యం అంతా వింటుంది అనుకుంటారు అనుకున్న వాళ్ళు. కానీ ఎదురుగున్న మాకు తెలిసి అమ్మాయి నిద్రపోతుంటుంది, నిద్రపోతూ ఉంటుంది. వీధి వీధిన దేవుని వాక్యం వింతగా ప్రబలుచునుండే ధరణిలో, వినుటకు విందురు తలలూపుచును వహించరు పరమందుని భువిలో. వంకర మార్గం విడువని వారికి, విడువక పాపం చేయు వారికై వస్తుంది 2వ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది, 2వ రాకడా. వింటున్నాం, సభలు బాగా జరుగుతున్నాయి. ఒక్క సభ జరపడానికి 3 రోజులు సభ జరపడానికి 2-3 లక్షలు కావాలి. కనీసం 3 రోజుల మీద 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎలా సావుకులు కష్టపడుతున్నారు. సభలు జరుగుతున్నాయి, విరివిగా సభలు జరుగుతున్నాయి. వింటున్నారు వాక్యం, ప్రజల్లో మార్పు రావటం లేదు. మరొక విషయం, దైవజనులు అభిషిక్తులు క్షమించాలి, సావుకులు ఎవరైనా ఉంటే క్షమించాలి. ఒకప్పుడు సేవా పరిచర్య, ఒకప్పుడు వాక్యాలు ప్రజల హృదయంలో గాలం వేసినట్లుగా లాగి అసలు భయంకరంగా మంట పుట్టించేయి. ప్రజల హృదయాలలో ఒక తపన పుట్టేది. మార్పు చెందేవాళ్ళు మరణించే వరకు అదే మార్పు కలిగి బ్రతికేవాళ్ళు. ఈరోజు వాక్యాలు విన్నంతసేపే బాగుంటున్నాయి, విన్నంతసేపే బాగుంటున్నాయి. నమ్మటమైనా ఏడవడమైనా ఏదైనా విన్నంతసేపే. ఆ స్థలం దాటితే ప్రసంగం ప్రజల్లో పనిచేయట్లేదు, పనిచేయట్లా. కారణం ఏమిటి అంటే ప్రజల్లో మార్పు లేదు. పాటలు పాడుతున్నారు బాగానే,
అందరూ పాడతారు పాటలు, ప్రసంగాలు బాగానే చేస్తారు, ప్రార్థనలు బాగానే ఉన్నాయి, లోపల అంతరంగ జీవితాల్లో మార్పు రావటం లేదు. కారణం ఏమిటి అంటే దుష్టుడు విత్తబడినటువంటి విత్తనాన్ని ఎత్తుకొని పోయే అవకాశాన్ని ఇస్తున్నావు. మెయిన్ రోడ్, కలెక్టర్ ఆఫీస్ మెయిన్ రోడ్, గుజనగూడ దాకా వెళ్ళే మెయిన్ రోడ్డు ప్రక్కన స్తంభాల గారిలో చర్చి ఉంటుంది. నాకు రోడ్డు అమ్మిటే పగల ఒక రోజు నేను చర్చిలో కూర్చున్నా. ఒక యవనస్తుడు ఫుల్లుగా తాగాడు. ఫుల్లుగా తాగి ఇటు చూశాడు, ఇది మా పేటలే అనుకున్నాడు, మా రోడ్డే అనుకున్నాడు. ఇక వాడికి ఫ్యాంట్ దాకా జారుతుంది, ఇట్లా ఆక్కుంటా నడుచుకుంటూ వస్తున్నాడు. చర్చి రోడ్డు అమ్మితే కాబట్టి ఆడ నేను లోపల కూర్చొని ఉన్నా, ఆ గేటు పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. నేనుండి రేయ్ పడతావు, అంత ఫుల్గా ఎందుకు దగ్గర పడిపోతావరా అంటే, పడను, నడిపిస్తాడు నా దేవుడు అన్నా. అసలు వాడికి ఆ సమయానికి ఆ పాట ఎట్ట గుర్తొచ్చిందో, వాక్యం చెప్పేటప్పుడు పాడదామంటే మాకే గుర్తు కాదు. అంత ఫుల్గా తాగి వాడికి ఆ సమయానికి ఆ పాట ఎట్లా గుర్తొచ్చిందో, నడిపిస్తాడు నా దేవుడు అని పాడుతున్నాడండి. అయ్యి పడతావంటే అడుగులు తడబడిన అలసట పైబడినని ఆడ సతికిలు పడ్డాడు. కలిసి నేను వాకిట్లో నిలబడి అల్లానికి ఆకేసి 7 అడుగులు సతికిలు పడ్డారు చూడండి. అందరూ పాడుతున్నారు, తాగుబోతులు నన్ను గూర్చి పాడెదరు, పాటలు పాడుతున్నారని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. మనం పాడే పాటలో దేవునికి మహిమకరంగా ఉండాలి, మనం చేసే ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి, సావుకులుగా చేస్తున్న ప్రసంగాలు దేవుని మహిమపరిచేటట్లు ఉండాలి. మీరు అందరము కలిసి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లోనికి వచ్చినప్పుడు అనేకులకు మాదిరికరంగా బ్రతకగలం. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఆమోసు ప్రవక్త గారి కాలంలో ఉన్న ప్రజల మనస్తత్వాలు కలిగి ఉన్నాయి కనుక దేవుడు అన్నాడు, ఇదిగో వాక్యము ఆహారం లేని కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవుట వలన వచ్చు క్షేమము అన్నాడు, కరువు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఆలకిస్తున్నావా దేవుని మాటల్ని? 31వ తారీఖు రాత్రి తీసుకున్న వాగ్దానం ప్రేమ కట్టించి పెట్టుకుంటావు, తల కింద పెట్టుకుంటావు, బైబిల్లో పెట్టుకుంటావు, చూస్తూ ఉంటావు, బాగానే ఉంది. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరిందా? సావుకునిగా నేను చెప్తున్నా, నాకు వచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ప్రభువా, నాకు ఈ వాగ్దానం ఇచ్చా, వాగ్దానం నెరవేర్చయ్యా, ఈ వాగ్దానం నెరవేర్చు. గత సంవత్సరం నా జీవితంలో వాగ్దానం నెరవేర్చావు, ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం నెరవేర్చని ప్రార్థన చేస్తా. వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరకపోతే, నీకు వచ్చినటువంటి వాగ్దానం, సేవకులు నీ పట్ల పలుకుతున్నటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు, సేవకుని కుటుంబం ద్వారా నీ కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థన ఫలించకపోతే నువ్వెక్కడో లోపం కలిగి ఉన్నావు. ఏ లోపమో దాన్ని గ్రహించాలి. మన జీవితాల్లో మనము ఆమోసు ప్రవక్త గారి కాలంలో ఉన్న ప్రజల మనస్తత్వాలు కలిగి ఉన్నాం కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట వినకపోవటం వలన వచ్చు క్షేమము మన మీదకి రాకుండానట్లుగా, ఆ తెగులు, ఆ కరువు, ఆ నష్టము, ఆ బాధలు, అనారోగ్యాలు, ఏ ఇబ్బందులు ఏదైనా సరే, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. క్రైస్తవుగా, విశ్వాసిగా మనకి, అవిశ్వాసులుగా క్రైస్తవేతలకి, వాళ్ళకు వచ్చిన రోగాలు మనకు వస్తాయి, వాళ్ళకు వచ్చిన శోధనలు మనకు వస్తాయి, వాళ్ళకు వచ్చిన బాధలు మనకు వస్తాయి, వాళ్ళకు వచ్చిన కరువులు గట్క అన్నీ వస్తాయి, అంత సమానమే వస్తాయి. కానీ ఒక పెద్ద తేడా ఉంది. ఏంటో తెలుసా? ప్రభు పిల్లలకి ఏ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా వాటిలో నుండి తప్పించబడే మార్గం దేవుడు ఇస్తాడు. వారు అందులో నుంచి తప్పించబడలేరు. ఏ శోధన, శ్రమ, ఏ కరువు, ఖడ్గము, కష్టమైనా వాటన్నిటిలో నుండి మన కొరకు తప్పించబడడానికి ప్రార్థన చేసే సేవకులు, సంఘము ఉన్నది కనుక మనము నిత్యము కాపాడబడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. నేను నా సంఘంలో చెప్తా, నేను చేస్తుంది సెక్యూరిటీ గార్డ్ అంట, సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాను అంట. అదేంటండి అంటే, దేవుడు నన్ను కావలివానిగానే ఉంచాడు అంట. కావలివాణ్ణి నేను. మీరంతా ఆదమరిసి నిద్రపోతున్నా,
కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, ఉన్న సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేసే సేవకుడే కాపలాదారుడు. ఇంటి ముందుకు వచ్చి గురక ఆ కర్ర కొట్టుకుంటా, బాగున్నారా మీరు, క్షేమంగా ఉన్నారని ఆ డోరు కొట్టుకుంటా వెళ్తాడే గురక. ఆ పని దేవుడు మాకు అప్పగించాడు. మీరు ఆదమరిసి నిద్రపోతున్నా మీ క్షేమం కొరకు ప్రార్థించే సేవకుని, కావలాదారుని నేను అని చెప్తాను సంఘంలో. అవును, వాస్తవమే. నీ సేవకులు కుటుంబం మీ కొరకు ఆ రీతిగా కష్టపడి ప్రయాసపడి మీ ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి బాధ్యతతో పరిచర్య చేస్తూ ఉన్నారు. యెహోవా మాటకు లోబడు, దేవుని మాట విను. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడి యథార్థవంతులముగా, యెహోవాకు దేవునికి ఇష్టలుముగా, ప్రియులైన పిల్లలుగా ఎదిగి దేవుని రాజ్యమునకు వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని, చిన్న సేవకుడిని కూడా తనతో సమానంగా ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిషిక్తులు, దైవజనులు అరుణన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, చాలా సంతోషం. చక్కని మాటలు మనం విన్నాం. మోకరించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దాం, అందరం మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు రాబో దినాల్లో ఒక క్షామం కలుగుతుందని చెప్పాడు. రాబో దినాల్లో ఒక క్షామం, తప్పిపోయినాను, ఒక్కసారి పరీక్ష తరలి తిరిగినా, ఒక్కసారి పరిశీలన చేసుకో. తల్లి, చెల్లి, బాబు, అమ్మ, దొడ్డి నుండి పరిశుద్ధుడగు దేవుని మాట, హద్దు మీరినా, జీవాధిపతికు దేవుని స్వరం వింటున్నావు. తప్పిపోయినాను, ఈ రాత్రి తరలి తిరిగినా, పరిశుద్ధ దేవుని కృపాసనం దగ్గర, సర్వశక్తులకు యేసయ్య కృపాసనం దగ్గర జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. తల్లి, చెల్లి, అమ్మ, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి లేదు నీదు దేవుని మర్చిపోయి తిరుగుతున్నావు, ఆచారాల్లో కొట్టుకుపోతున్నావు. నువ్వు ఎంత భక్తిగా బ్రతకాలి, ఎంత విశ్వాసంగా బ్రతకాలి, ఎంత నమ్మకంగా బ్రతకాలి. వ్యర్థమైన విగ్రహ సంబంధమైన, లోక సంబంధమైన ఆచారాలకు చోటిస్తున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకుంటామా? సరి చేసుకుంటాను ప్రభా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుకుంటాను ప్రభా. నా బ్రతుకును సరి చేసుకుంటాను, నా జీవితాన్ని సరి చేసుకుంటాను యేసయ్య. నన్ను నేను సరి చేసుకుంటాను యేసయ్య. ఓ తీర్మానం చేసుకోగలవా? ఓ నిర్ణయం చేసుకోగలవా? తల్లి, చెల్లి, బాబు, అమ్మ, నాయన, బాబు, ఓ తీర్మానంలోకి రాగలవా? చెల్లి, ఓ నిర్ణయం చేయగలవా? నాయనా, ఓ తీర్మానం. అయ్యా, అన్ని విడిచిపెడతాను, నిన్ను హత్తుకుంటాను, నీ కోసం బ్రతుకుతాను, నా బ్రతుకంతా నీకే అర్పించుకుంటాను ప్రభా. ఈ తాగుడు మానేస్తాను మా ప్రభా. అయ్యా, సినిమాలు మానేస్తాను, సీరియల్ మానేస్తాను, వ్యర్థమైన ఆచారాలు విడిచిపెడతాను, నా బ్రతుకంతా నీకు అప్పగించుకుంటాను బాబు. నా ప్రియుడా, నా హితుడా, చేద్దాం, ప్రార్థన చేద్దాం, చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు హస్తానికి అప్పగించుకుందాం. రక్షకుడైన యేసురాజు హస్తానికి సమర్పించుకుందాం. నా ప్రాణనాథుడా, నా రక్షకా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభు కృపాసనం దగ్గర మొదలు పెడదాం. మాట్లాడినతో ఈ రాత్రి పరిశుద్ధ దేవుని కృపాసనం, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా నేను నీ వేసాయికి అప్పగించుకో. నీ ఆంతర్యాన్ని దేవుని హస్తానికి అప్పగించుకో. నేను నీ రక్షకుడైన యేసయ్య చేతులకు సమర్పణ చేసుకో. యేసయ్య, ఈ రాత్రి నాతో మాట్లాడిన యేసయ్య, ఈ రాత్రి నన్ను తాకిన యేసయ్య, ఈ రాత్రి నన్ను దర్శించిన యేసయ్య, నా జీవితం నీకు అంకితం అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపాహస్తాన్ని సమర్పించుకుందాం. సువార్తికుడు హోషయ్య వస్తాడు ప్రార్థన చేయడానికి. ఈలోపు సమర్పణ చేసుకుందాం, అర్పణ చేసుకుందాం. నిన్ను నీవు ప్రభు హస్తాలకి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. తల్లి, అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక పరివర్తన రావాలి. దేవుడు ఏం మాట్లాడాడు? వేడుకొక రాలా, నువ్వు వాడుకొక రాలా. తమ్ముడా, యవనస్తుడా, నువ్వేదో ఆచారానికి రాలా బాబు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వు యవనస్తుడా, ప్రార్థన చేసుకో. ఏమున్నాయో నీలో వ్యర్థమైనవి ఏమున్నాయో,
వ్యర్థమైనవి ఏమున్నాయో, శరీరాశులు ఉన్నాయా, నేత్రాశులు ఉన్నాయా, జీవడంబాలు ఉన్నాయా, ఈ రాత్రి అవి నీలో నుండి పెరికి వేయబడాలి. తల్లి, చెల్లెమ్మా, యవనస్తురాలా, నీ బ్రతుకులో ఏముందో, ఏ చెడును, ఏ దుర్మార్గాన్ని దాచుకున్నావో, ఏ పాపిష్టి ఆలోచనలతో మగ్గిపోతున్నావో, ఏ ఊబిలో పడ్డావో, లే ఈ రాత్రి. తల్లి ఎన్ని ఆచారాలు పెట్టుకుని బ్రతుకుతున్నావు. పైకి భక్తి చేస్తున్నావు, సగం సగం భక్తి అయిపోయింది నీది. సగం భక్తి సగం లోకం, సగం భక్తి సగం లోకాచారాలు, సగం భక్తి సగం అన్యుల ఆచారాలు నీలో పెట్టరేగిపోతూ ఉన్నాయి. అయ్యో, పూర్తిగా లోబడలేకపోతున్నావు, క్రీస్తు మాటకు విధేయత చూపలేకపోతున్నావు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నావు. ఏది నీ భక్తి? ఏది పరిపూర్ణత? ఏది సంపూర్ణత? ఏది సరి అయిన భక్తి? ఏది? వేషధారణ భక్తిలో బ్రతుకుతున్నావు. వేషధారి, మీకంటే వేశ్యలు, మీకంటే దొంగలు, క్రూరులు, అబద్ధికులు ఈరోజు ప్రభు దగ్గరికి చేరతారు. మారు మనసు పొంది, బాప్తీసాలు పొంది, సరి చేసుకుని పాపిష్టి బ్రతుకులు మార్చుకొని ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. నువ్వేమో వేషధారిగానే బ్రతుకుతున్నావు. ఎన్ని సంవత్సరాల భక్తి, వేషధారణ భక్తిలోనే ఉండిపోయావు. మార్పు లేదు. వాక్యాలు వింటున్నావు, నవ్వుకుంటున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి మామూలే, పాత జీవితం, రోత జీవితం, లోకంలో కలిసిపోయిన బ్రతుకే. ఒక కోణంలో భక్తి పొర్రాలువే కానీ ఇంకొక కోణంలో లోకస్తుడివే నువ్వు. అర్థమైందా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడాడో సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, సమర్పణ చేసుకుందాం, అర్పించుకుందాం. ఇప్పుడే సరి చేసుకొని జీవితాన్ని, ఇప్పుడే బాగు చేసుకొని బ్రతుకుని బాగు చేసుకో. అయ్యా, తీసేసుకుంటాను ప్రభా, తీసేసుకుంటానయ్యా. ఈ బ్రతుకొద్దయ్యా, ఈ పాపిష్టి బ్రతుకు నాకు వద్దయ్యా, ఈ దుర్మార్గం జీవితం నాకు వద్దు ప్రభా. నన్ను నేను నీకు అప్పగించుకుంటాను, నీకు సమర్పించుకుంటాను ఏసయ్యా. అర్పించుకుందాం, సమర్పణ చేసుకుందాం, సరి చేసుకుందాం. రేపు దేవుని తీర్పు ఒకటి ఉంది. పెళ్ళు మంటు తీరాబోతుంది. ఆ తీర్పు దినం తప్పించుకోవాలంటే ఈరోజు నీ జీవితంలో పాపిష్టి బ్రతుకు మార్చుకోవాలి, వ్యర్థమైన జీవితాన్ని సరి చేసుకోవాలి, లోకాశలు విడిచిపెట్టాలి, పాపేచ్ఛలు భోగేచ్ఛలు మానుకోవాలి. అప్పుడు ఆ తీర్పులో తప్పించబడి క్రీస్తు యేసు రాజ్యంలో చేర్చబడతాం. ప్రార్థన చేసుకుందాం. సరి చేసుకుందాం. జీవం వల్ల జీవాధిపతి అయిన యేసయ్య కృపాసనం ప్రార్థన చేసుకుందాం, సమర్పణ చేసుకుందాం, అర్పించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. తర్వాత స్తోత్రం. ప్రభువా, మహాపరిశుద్ధ మహోన్నతుడా, మా గనుడ నాయన, అయ్యా నీ పరిశుద్ధ నామాలకి నాయన స్తుతులు, స్తోత్రములు, వందనములు ప్రభువా. అయ్యా రెండో రోజు నాయన క్రీస్తు సువార్త సభల్లో పరిశుద్ధాత్మ దేవ నాయన, అయ్యా మీ దాసుని నిలబెట్టుకొని నువ్వు నాయన నువ్వు మాట్లాడమంటే శ్రేష్టమంటి మాటలను బట్టి వందనాలు ప్రభు నాయన. అయ్యా యేసయ్యానికి స్తోత్రములు ప్రభు నాయన. నా కన్నత నిజమే ప్రభువా, ఈ రోజుల్లో ప్రభు నాయన చాలామంది ప్రభువా పైకి భక్తుపరులుగానే ఉంటున్నారు ప్రభువా, నీ వాక్యాన్ని వింటున్నారు కానీ ఇంటికి వెళ్ళి నాయన అయ్యా నీకు విరోధమైన పనులు చేస్తున్నారు ప్రభువా. నిజమే ప్రభు నాయన. అయ్యో, సినిమాలు చూస్తూ, నాటకాలు చూస్తూ నాయన విరోధంగా నడుచుకుంటున్నారు ప్రభు నాయన. పైకి మాత్రం భక్తుపరులుగానే ఉంటున్నారు అయ్యా. కానీ ప్రభువా నీ రాకడొస్తే పరిస్థితి ఏంటి ప్రభు నాయన? అందుకే కదా ప్రభువా ఈ రోజు నాయన ఈ క్రీస్తు సువార్త సభలు ప్రభువా అయ్యా ఈ సభలు పెడతారు కారణం నాయన అయ్యా మా హృదయాల మీద సరి చేసుకోవడానికే కదా ప్రభు నాయన. అయ్యా మంచి మార్గంలో నడవటానికే కదా ప్రభు నాయన. తప్పిపోయిన వాళ్ళని ప్రభువా మళ్ళీ నాయన నీ మార్గంలో నడవటానికే కదా ప్రభువా ఈ క్రీస్తు సువార్త సభలు నాయన ఏర్పాటు చేసింది ప్రభువా. అయ్యా ఎవరైతే ప్రభువా వాక్యాన్ని విన్నారో ప్రభువా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా ఈ రాత్రి కాశంలో నాయన మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు నాయన. అయ్యా ఇంక నుంచి ప్రభా మా జీవితాన్ని అప్పగిస్తాను ప్రభు నాయన. అయ్యా వాక్య సరిగా నడుచుకుంటాం ప్రభు నాయన.
అయ్యా ప్రభు నీ రాకడ వచ్చేందుకు మా రక్షణ మేము కాపాడుకుంటాం అయ్యా నీ నాయన. ఇంక నుంచి ప్రభు నాయన నీ చిత్త ప్రకారంగా నాయన నడుచుకుంటాను ప్రభు అని ఎవరైతే నాయన వాళ్ళ ఉదయాలు ప్రభు సరి చేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు అయ్యా మమ్మల్ని క్షమించు నాయన, మేము పాపులు నాయన ఇంక నుంచి నాయన నీ మార్గంలో మేము నడుస్తాం ప్రభు అని నాయన ఎవరైతే ప్రభు పశ్చాత్తాపడ్డారో నాయన అయ్యా ప్రభు ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ రాత్రి కాశంలో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకున్న నాయన అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని నాయన మీరు ముట్టండి ప్రభు నాయన. అయ్యా ప్రభు అయ్యా మీరే జ్ఞాపం చేసుకోండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరిని ఆశించండి, దీవించండి, బలపరచండి ప్రభు అయ్యా. నీ రాకడ వచ్చేంత వరకు నాయన అయ్యా మా రక్షణ మీరు కాపాడుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభు నాయన. అయ్యా రక్షణ లేని వాళ్ళు ప్రభు నాయన రక్షణ పొందుకోవడానికి కృపను దయచేయండి ప్రభు నాయన. అయ్యా ప్రతి ఒక్కరు హృదయాన్ని నీకు అప్పగించాలయ్యా ఈ రాత్రి కాశంలో ప్రభు. నువ్వు మాకు కావాలయ్యా, నువ్వు మా హృదయంలో ఉండాలయ్యా అయ్యా ప్రభువా, మా గృహంలో నువ్వు ఉండాలయ్యా, నువ్వు మాకు కావాలయ్యా అని ప్రతి ఒక్కరు హృదయంలోకి నాయన వాళ్ళ గృహానికి చేర్చుకోవడానికి నీ కృపను దయచండి ప్రభు నాయన. బలపరచండి, జ్ఞాపకం నింపండి ప్రభు నాయన. అయ్యా స్తోత్రము నాయన. ఈరోజు ప్రభు నాయన అయ్యా దైవజనుడైనా సమర్పణ గారిని నాయన నిలబెట్టుకొని ప్రభు చక్క శ్రేష్టమైన మాటలను నాయన పరిశుద్ధాత్మదేవ నువ్వు మాట్లాడిన మాటలు బట్టి వందాలు అయ్యా. అయ్యా అయ్యా దైవజన్ని ఆశించండి, దీవించండి, బలపరచండి, జ్ఞాపకం నింపండి ప్రభువా. ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభువా అయ్యా ఇంకా నడిపించుకోండి ప్రభు నాయన. అనేక ప్రాంతాల్లో ప్రభు నీ సువార్త ప్రకటించాలయ్యా. అయ్యా వాళ్ళ పరిచయాన్ని ఆశించి దీవించు ప్రభు నాయన. మంచి ఆరోగ్యం దయచేయమని చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశించి దీవించండి, బలపరచండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తాం ప్రభా. సంఘాన్ని సహవాసాన్ని నాయన జ్ఞాపం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నావు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించండి, మా అపరాధం క్షమించండి. మమ్మను శోధలోని తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునికే జయం, ప్రవేశ నామమునికే జయం. అపవాదికులకంతా నాశనం, సిలువ రక్తమునికే సంపూర్ణ విజయం. ఆమేన్, ఆమేన్. అలానే తల్ల వంచని దైవజనులు సమర్పణరావు గారు దీవెనలిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఈ సమయంలో మరి చక్కని వాక్యాన్ని మనం విన్నాం. మన మధ్యకి వచ్చి మరి మంచిగా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ముందుంచి మరి మళ్ళీ అందరిని బలపరిచిన దైవజన సమర్పణరావు గారికి నా హృదయపూర్వక వందనాలు.